నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ప్రశ్న రావణ్‌కి సంబంధించిన ఛానల్ ప్రశ్న అనే ఛానల్‌కి సంబంధించిన సీఈఓ లేడీ గమన. సో ఆవిడ మీద నిన్నొక కథనాన్ని ప్రసారం చేసింది, ఒక ప్రోగ్రామ్‌ని, మహా న్యూస్. సో అందులో దానికి సంబంధించిన యూట్యూబ్ థంబ్‌నెయిల్‌కు భర్తకు టార్చర్, నాయుడితో అక్రమ సంబంధం, నా రావణ్ ఎక్కడ బెంగ పెట్టుకున్న గమన. సో ఈ తరహాలో పర్సనల్ అటాక్ అయితే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయటం, మెయిన్ స్ట్రీమ్ ఛానల్. సో అది చదువుతుంది కూడా ఒక లేడీయే, ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది కూడా ఒక లేడీయే. సో ఏంటంటారు, అంటే దీన్ని జర్నలిజం అని అలా ఏమనాలి? అసలు వాళ్ళ ప్రోగ్రామే చాలా పెద్దది. వీళ్ళ టార్గెట్ వైసీపీ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇంటి యజమాని ఇప్పుడు ఎక్కడైతే ఆఫీస్ ఉందో అది ఉచితంగా ఇచ్చారు వీళ్ళకి అని. ఉచితంగా ఇవ్వటం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఆ బిల్డింగ్ ఓనరు వైసీపీకి ఫేవరు అనేది ఎస్టాబ్లిష్ చేసి వార్తలు వేస్తారు ఆల్రెడీ. ఓకే. సో ఇదంతా ఈ రావణ్ అనే ఛానల్ డిజైనింగు, అతను మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా ప్లాన్ చేసింది వైసీపీ అనేది ప్రపంచం మనసుల్లో. అది నిజమా కాదా అనే విచక్షణ వివరాల్లోకి ప్రపంచం వెళ్ళటం, ఆ లీగాలిటీస్ గురించి మదన పట్టడం, ఆ గొడవ కాదు ఇక్కడ. ముందు అలాంటి థంబ్నెయిల్స్ పెట్టేసి తోసేస్తే జనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అరుగుల మీద కూర్చున్నప్పుడో లేకపోతే రెస్టారెంట్లలో కూర్చున్నప్పుడో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? ఆ ప్రశ్న అనేది ఏదో గొడవ, అదంతా వైసీపీ వాళ్ళదంటరా అంటాడు ఒకడు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఆడిస్తున్న డ్రామా ఇదంతా అంటాడు ఇంకొకడు. అవును నేను కూడా చూసా ఇందాక అంటాడు ఇంకొక పెద్ద మనిషి. ఆ అమ్మాయి ఎవరో ఉందట కదా దానిలో, అవును అమ్మాయిని అదేదో వాడేసుకుంటున్నారు అందరూ, వాడు ముద్దులు పెట్టుకుంటున్నట్టు ఫోటోలు చూశాను అంటాడు. అమ్మాయి అయినా ఇంకెవరైనా, చాలా మంది అమ్మాయిలు ఉన్నారట అక్కడ, 100 మందిని వాడేసుకుంటున్నారు వాళ్ళు. అసలు అక్కడ అదంతా వ్యభిచార గృహం. ఇలా మాట్లాడేసుకుంటారు. ఆ మాట్లాడుకోవటానికి తగిన వాతావరణాన్ని వీళ్ళు కల్పిస్తారు. అంతకు మించి వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. అది దేశ అభివృద్ధికి కానీ ప్రపంచపు ఆలోచన గమనాన్ని మార్చడానికి కానీ ఏమాత్రము ఉపయోగం లేనటువంటి కంటెంట్. ఉపయోగం అటుంచితే డిజిటల్ పొల్యూషన్ కూడా ఇదంతా డిజిటల్ పొల్యూషన్ చేయటం ద్వారా ప్రపంచం ఆలోచించాల్సింది ఆలోచించకుండా వాళ్ళని డైవర్ట్ చేయటం కోసం ఈ చెత్త అంతా డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళు. అందుకోసం ఇప్పుడు ఆ అమ్మాయి భర్తను వదిలిపెట్టిందని, ఇంకెవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, అతన్ని అరెస్ట్ చేయించిందని, వాళ్ళ మదర్ని ఇబ్బంది పెట్టిందని, వాళ్ళ ఆస్తులు కొట్టేశారని, వాళ్ళు కేసులు పెట్టారని, ఇదంతా ప్రపంచానికి అవసరమా? అది అక్కడ ఇంకొక యాంగిల్ ఉండొచ్చు, ఇంకొక స్టోరీ ఉండొచ్చు. ఆ లోతుల్లోకి వెళ్ళి ఎవరు పరిశోధించాలి, ఎందుకు చెప్పాలి? వీళ్ళకి పని ఉంది కాబట్టి చెప్తున్నారు. వీళ్ళకి పని ఉంది కాబట్టి, వేరే పనేమీ లేదు కాబట్టి, వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయటమే ప్రోగ్రామ్ కాబట్టి, ఇలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో ఈ ప్రపంచాన్ని అంటే హిందూ మతాన్ని టార్గెట్ చేసి ఈ మాటలన్నీ అనిపించి హిందూ మతాన్ని బలహీనపరిచి ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని జనం నమ్మి రేపు పొద్దున ఎన్నికల్లో అతనికి ఓటేయకూడదని, ఎవడికి వాడు ఇంట్లో వాళ్ళ దేవుడి విగ్రహం మీద ఒట్టేయాలని వీళ్ళ ఉద్దేశం. ఇంత సినిమా నడుపుతున్నారు వాళ్ళు ఈ చర్చల్లో నుంచి. ఇంత చేస్తున్నామండి, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్ బ్యాంక్ వెళ్లకుండా వైసీపీ నుంచి హిందూ ఓట్ బ్యాంకును వెనక్కి లాక్కురావడం కోసం మేము ఇన్ని కథనాలు, ఇంతమందిని కలిసి కష్టపడి చేసిన కృషి ఉంది. ఈ కృషిని గుర్తించి మీరు మా దొడ్లో ఏం తోలుతారో తోలండి అని అధికార పక్షానికి ఆఫర్ ఇస్తారు. వాళ్ళు తోలుతారా లేదా అనేది వేరే గొడవ. ఈ డ్రామా అంతా నడుస్తున్నది ఈ పని కోసమే. వాళ్ళు తమ లబ్ధి కోసం గంటకొక వార్త వండి వారుస్తున్నారు అతని కేంద్రంగా. అది అంతర్జాతీయ సమస్యగా మారుస్తున్నారు. ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉందండి, రావణ్తో ఎఫ్ఐఆర్ ఉంది, నీకేమిటి సమస్య? ఆ భర్తతో విడిపోయారు, మీకేమిటి సమస్య?
ఆవిడ ఇంకెవరితోనో ఉన్నారు, మీకెందుకు, మీకు సంబంధం ఏమిటి అంటే మీతో లేరనేవైనా మీకు ఇబ్బంది ఉందా, అది కూడా మీ కోరిక కాదు. మీ కోరిక చాలా స్పష్టంగా అర్థమవుతోంది ప్రపంచానికి. మీరు ఏది దొరికినా దాన్ని జగన్కి చుట్టాలనుకుంటున్నారు. ఆ చుట్టడం కోసం తిప్పలు పడుతున్నారు. ఆ ఇంటి ఓనరు రెడ్డే, అతని దగ్గర ఏదో ఒక కామన్ పాయింట్ ఒకటి పట్టుకుంటారు. ఆ కామన్ పాయింట్ ఆధారంగా తొక్కుతారు ఇదంతా. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. మరొక ప్రచారం ఏంటంటే ఇప్పుడు రావణ్ ఒక 9 మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు కేసు అతని మీద ఆ దిశగా కేసు పెట్టాలంటే వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదని ఒక ప్రచారం కూడా తీసుకొచ్చారు. తీసుకురండి, ఒక 8 మంది అమ్మాయిలు దొరకరా, దొరుకుతారు. కొంచెం ట్రై చేస్తే దొరుకుతారు. కానీ ఆధారాలు అయితే సబ్మిట్ చేయాలి కదా కోర్టుకి. ఆధారాలు ఏముందండి, ముందు క్లెయిమ్ చేసేసో కేసు పడేస్తే ఉంటుంది. అది ట్రయల్ జరిగిన నాటికి కదా, అది ఎప్పుడు వస్తుందో బెంచ్ మీదకి రాకుండా చేయండి 10 సంవత్సరాల పాటు అంటే చేస్తారు. ఇప్పుడు 20 సంవత్సరాల వరకు ఈ కేసు బెంచ్ మీదకి రాకుండా మేనేజ్ చేయమంటే కాంట్రాక్ట్ తీసుకుని మేనేజ్ చేసే న్యాయవాదులు కలరు. కాబట్టి అలా చేసుకుంటారు. ఏముంది, తీసుకురావడానికి ప్రపంచాన్ని నమ్మిస్తారు కదా ముందు. నిన్నే 8 మంది అమ్మాయిలు వచ్చి తమ జీవితాలతో ఆడేసుకుని తమని లైంగికంగా వాడేసుకున్నాడని చెప్పారు అనేది మళ్ళీ టీ కొట్ల దగ్గర టీ తాగేవాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ టీ తాగేవాళ్ళు మాట్లాడుకునే సబ్జెక్టులు క్రియేట్ చేయటము వీళ్ళ ప్రోగ్రామ్. విస్పరింగ్ క్యాంపెయినే చేస్తోంది. అది అంత దాని మీద బతుకుతోంది. పుకారు యుద్ధం మీద బతుకుతోంది ప్రపంచం మొత్తం. అమెరికా చేస్తోంది అదే, వీళ్ళు చేస్తోంది అదే. ఇది ఈ రోజున కాదు, అది పురాణ కాలం నుంచి నడుస్తున్న పనే. ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ పురాణాల్లో దీనికి సంబంధించి? ఒక ప్రచారం జరుగుతుంది ఎవరి మీదైనా, అంటే రావణుడు ఆయన స్త్రీలోలుడు, అసలు ఆ చరిత్ర ఎక్కడ కనిపించదు అతని క్యారెక్టర్లో. అతను ఎవరు ఒక అమ్మాయి కోసం ప్రయత్నం చేసినట్టు ఎక్కడా ఉండదు, కానీ వీళ్ళు కల్పిస్తారు దానిలో. అతను ఒక పరదారాపహరణ చేశాడు, అంటే వేరే వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి ఇంట్లో కట్టేశాడు, అందుకు చంపాడు రాముడు. అంటే చంపటం అనేది ప్రోగ్రామ్. ఈ చంపటాన్ని జస్టిఫై చేయటానికి ఒక మాట ఉండాలి, ఇది వాళ్ళ టార్గెట్. ఇలాంటి ప్రయత్నమే సద్దాం హుస్సేన్ అలాగే చంపారు కదా. మొన్న జరిగింది కూడా అదే కదా, ఖొమైనీ విషయంలో. ఆయన దగ్గర అసలు ఎందుకు జరిగింది, వాళ్ళ దగ్గర యురేనియం నిల్వలు ఉన్నాయని కదా మీ అటాక్. యురేనియం కోసం కాదు, అతను యురేనియం దేనికో వాడతాడని చెప్పి ప్రపంచ వినాశనం కోసం అని చెప్పి యుద్ధం జరిగింది. కానీ యుద్ధం దానికోసం కాదు, ఒరిజినల్గా ఆయిల్ పవర్ కోసం జరిగిన యుద్ధం అది. అది చెప్పరు. రాముడు గారు కూడా అక్కడ ఉన్నటువంటి సంపద కోసం వెళ్ళాడు, అది చెప్పడు. ఇంకేదో చెప్తాడు, వీళ్ళు చెప్పినట్టే, అమెరికా చెప్పినట్టే. ఇదే నడుస్తోంది ప్రపంచం అంతా రామరాజ్యమే నడుస్తోంది. అందుకని చంద్రబాబు కూడా అదే చేస్తాడు. ఎవరి మీదైనా దాడి చేయదలుచుకుంటే 100 పుకార్లు పుట్టిస్తారు, ఆ పుకార్ల మధ్యలో చంపేస్తారండి. అందుకని వదంతి యుద్ధం అంటారు దీన్ని. ఆ వదంతి యుద్ధాలే చేస్తారు వీళ్ళు. అలాంటి వదంతి యుద్ధాలు చేయటం అనేది ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ టీం మీద గంటకో పుకారు, అందులో ఎక్కడో ఫోటో దొరుకుతుంది వీళ్ళకి, దాని ఆధారంగా 100 ఫోటోలు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ అమ్మాయి మీద ఒక్కడెవడో నెగిటివ్గా మాట్లాడతాడు, దాని నుంచి లీడ్ తీసుకుంటారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఒక అమ్మాయి భర్త మదర్ పెట్టారు, ఆ కాగితం ఏదో దొరుకుతుంది. అది ఏ కాంటెక్స్ట్లోనే జరిగి ఉండొచ్చు. ఆ అమ్మాయిని అతను కొట్టి ఉండొచ్చు, విడిపోతామని ఉండొచ్చు, విడిపోయేటప్పుడు ఇల్లు నా పేరుతో పెట్టాలని అమ్మాయి అడిగి ఉండొచ్చు. ఇలాంటి 100 గొడవలు జరగడానికి అవకాశం ఉంది, వైఫ్ అండ్ హస్బెండో లేకపోతే ఒక ఇంట్లో. ప్రతి గొడవకి వాడు ఇంకొక అర్థం చెప్తాడు, వాడికి ఉపయోగపడే అర్థం చెప్పేస్తాడు. కాదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎదుటోడిది. బట్ట కాల్చి మీద వేయటం అంటారు దీన్ని పల్లెటూరు భాషలో చెప్పాలంటే. ఆ పని మాత్రమే జరుగుతోంది ప్రపంచంలో మీడియా నుంచి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.